7వ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన 15 కోట్ల నిధుల టెండర్ ప్రక్రియపై మున్సిపల్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలక వర్గానికి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ భర్త కమిషనర్ కుమ్మక్కై కమిషన్ల కోసమే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే జనరల్ సమావేశం నిర్వహించి టెండర్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేయాలని, ప్రజా అవసరాల పనులకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కౌన్సిల్ సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే మాకు 15 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి అన్ని మున్సిపాలిటీకి వచ్చినట్టునే మోత్కూర్ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు సాక్ష్యం వచ్చింది, టెండర్ వచ్చింది. టెండర్ కూడా ఒకరికే వచ్చిందనడం వల్ల అందరం 7 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ముగ్గురం మేము కలిసి మెజారిటీ సభ్యులుగా దాన్ని ఒక టెండర్ రావడం వల్ల ఈ టెండర్ క్యాన్సల్ చేయాలి, ఈ టెండర్ రావడం వల్ల మనకు లాభం జరిగేటట్టు లేదు, మున్సిపాలిటీలో ఉన్న వారిని డెవలప్ కావాలనే ఉద్దేశంతో అందరం కలిసి తీర్మానం చేసి ఆ టెండర్ రద్దు చేసి వాపసు చేయడం జరిగింది. ఆ సమయంలో పాత కమిషనర్ సతీష్ కుమార్ ఉన్నారు, అది క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ వచ్చి 4 రోజులు కాలే, ఏదన్నా పని ఆడుతూనే 4 రోజులు కాలేదు కొత్త కమిషనర్ అంటుండు. ఈ టెండర్ తీసుకొచ్చి మాకు తెలియకుండా దొంగసాటు ముసుగు వేసుకొని వచ్చి ఎమ్మెల్యే సలహా ఉందా, మరి ఇక్కడ చైర్మన్ సలహా ఉందా, లేకపోతే దీనికి రాజకీయ నాయకుల సలహా ఉందా, ఇది తెలియకుండా తీసుకొచ్చి మొన్న 29 తారీఖున టెండర్ పిలిచిందట. ఈ లాస్ట్ డేటు మా సోదరు మా కౌన్సిలర్ తెలుసుకుని దాన్ని వెంటనే రాత్రి మాకు సమాచారం ఇచ్చి బ్రదర్ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు కూడా